దీన్ని ఖండిస్తున్నామండి. ఆ బుద్ధి లేడు తెలియలేడు ఖండిస్తున్నామండి. దానికి సమాధానం చెప్పడం తెలియదు. ఎవరు చెప్పారు నిజామాంధ్ర రాష్ట్రం అని? చరిత్ర ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ఆంధ్ర అనే శబ్దం ఎక్కడిది? అది తెలుగు శబ్దమా? ఆంధ్ర అనేటటువంటి సంస్కృత శబ్దం. ఆ శబ్దాన్ని కూడా ఎక్కడ వాడారు? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో వచ్చిన ఐతేరీయ బ్రాహ్మణం అనే ఒక పుస్తకంలో వాడారు. తెలంగాణ నది పరివాహక ప్రాంతంలో నివసించిన ప్రజల్ని తెలంగాణ అంటున్నాం. ఈ మాట ఒక్క మాట చెప్పి వాళ్ళు నోరు మూయించవచ్చు. కోరి వాళ్ళ లెక్కల ప్రకారమే, ఆ కొమ్మినేని శ్రీనివాస్ లెక్కల ప్రకారమే, లేదా సోకాళ్ళు ఈ ఆంధ్ర వాళ్ళ లెక్కల ప్రకారమే ఆదికవి నన్నయ్య అంటున్నారు కదా. నాకైతే ఆదికవి నన్నయ్య కాదు, మన తెలంగాణకు కాదు నన్నయ్య. మీ ప్రకారమే ఆయన సారమతిం కవీంద్రుడు ప్రసన్న కథా కలితార్థ యుక్తిలో నారసి మేలుడ ఇతరులు అక్షర రమ్యతను ఆదరింప నానా రుచిరార్థ సూక్తినిది నన్నయ్య పట్టు తెనుంగునన్ మహాభారత రచన సంహిత బంధుండయ్య అని రాశారు. తెనుంగునన్ అన్నాడు కానీ ఆంధ్రం కదా. మరి ఇవాళే అనలేదు అన్నప్పుడు ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ అట్లా మాట్లాడుతుంది. అంటే ఇట్లాంటి ఒక తప్పుడు ప్రచారాన్ని విద్యార్థులుగా ఉన్నటువంటి మనం చేస్తున్న ఉద్యమాన్ని డైల్యూట్ చేయడం కోసం, తప్పుడు ప్రచారాన్ని చేయడం కోసం మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి కొద్ది మంది ఇంటలెక్చువల్స్ ఉంటారు కదా, వీళ్ళు అటు ఇటు కాకుండా గోడ మీద ఉంటారు. ఈ గోడ మీద ఉన్నాడు. అరే అవును కదండి, ఆయన చెప్పినటువంటిది కొమ్మినేని శ్రీనివాస్ చెప్పింది నిజమే కదా అని అనుకునే మన తెలంగాణ మిత్రులు కొద్ది మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళని అటువైపు మర్చుకోవడం కోసం ఇవాళ మీడియా ఇట్లాంటి పాత్ర నిర్వర్తిస్తుంది. కనుక మనం మీడియా మోతులో ఎట్టి పరిస్థితిలో బట్టి కొద్దిమంది తెలిసిన వాళ్ళు ఉంటే మంచిదే, లాజిక్ తో వాదించాలి ఏ విషయమైనా. మనం వాడు ఆంధ్రోడు కావచ్చు, అమెరికాడు కావచ్చు, ఎవరైనా సరే దోపిడీ చేసేవాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఎస్ఆర్సీ వేసినప్పుడు, ఫెడరల్ కమిషన్ వేసినప్పుడు రాష్ట్రాల ఏర్పాటు ఎట్లా జరిగింది? భాష పేరుతోనే జరిగింది. కన్నడం మాట్లాడే వాళ్ళందరినీ కర్ణాటక అన్నారు, తమిళం మాట్లాడే వాళ్ళందరినీ తమిళనాడు అన్నారు, మరాఠీ మాట్లాడే వాళ్ళందరినీ మహారాష్ట్ర అన్నారు. మరి తెలుగు మాట్లాడే వాళ్ళని ఏమనాలి? తెలంగాణ అనాలి, తెలుగు ప్రదేశ్ అనాలి, లేదా తెలుగునాడు అనాలి. మరి ఈ ఆంధ్ర శబ్దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? కుట్రాయి. ఒకవైపు భాషా ప్రయుక్త రాష్ట్రాలని పేరు పెట్టుకున్నాం, ఆ పేరు పెట్టుకొని తెలుగు భాష మాట్లాడే ప్రజల్ని తెలుగు రాష్ట్రం కాకుండా పెద్ద ఆయన ఉన్నారు. ఇంకా ఆ కాలంలో సజీవ చిత్రం మనకు సజీవ సాక్ష్యం.